నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం హౌస్ వైఫ్. ఈరోజు మంచి స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అదే రస్క్ హల్వా. మనం బ్రెడ్ హల్వా చేస్తుంటాం కదా, అదే విధంగా ఇది రస్క్ హల్వా అనమాట. కాకపోతే మనం బ్రెడ్ హల్వాకి చాలా నెయ్యిని అయితే యూస్ చేసి చేయాల్సి వస్తుంది. రస్క్ హల్వాకి ఒక 2-3 టీ స్పూన్ల నెయ్యి అయితే సరిపోతుంది అనమాట. చాలా ఈజీ, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. మరి ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసం అయితే ఇక్కడ నేను ఒక ప్యాకెట్ రస్కులు అయితే తీసుకున్నాను. నార్మల్గా మనం టీలో అలా తింటూ ఉంటాం కదా రస్కులు, అవైతే ఒక ప్యాకెట్ తీసుకున్నాను నేను ఇక్కడ. వీటిని అయితే ప్యాకెట్లోనే ఒక పౌడర్ లాగా చేసేస్తున్నాను. ఏదైనా ఒక పప్పు గుత్తి లేదంటే ఏదైనా రోకలితో ఏదైనా ఒక దాంతో దీన్ని అయితే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మొత్తాన్ని అయితే నేను కవర్లోనే ఉంచి దంచేసుకుంటున్నాను అనమాట. చిన్న చిన్న పీసెస్గా దంచేసుకోవాలి, ఇలాగా పౌడర్ లాగా. మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకుండా కొంచెం కొంచెం ఇలా చిన్న చిన్న పీసెస్ ఉండే విధంగా మెత్తగా అయితే దంచేసుకోవాలి. మిగిలిన వాటిని కూడా అదే కవర్లో వేసి దంచేసుకుంటున్నాను. మీ ఇష్టం, మీరు బయట తీసి ఏదైనా చిన్న రోల్లో వేసి కూడా మెత్తగా పౌడర్ లాగా దంచుకోవచ్చు. నేను కవర్లోనే పెట్టి దంచేసాను. దీన్నైతే ఇప్పుడు ఒక కప్ మెజర్మెంట్తో కొలిచి తీసుకోవాలి. మనం ఈ కప్పుతో అయినా తీసుకోవచ్చు, లేదంటే ఏదన్నా బౌల్ మెజర్మెంట్తో కూడా తీసుకోవచ్చు. నేను ఇక్కడ బౌల్ మెజర్మెంట్తో చేస్తున్నాను, ఒకే కప్పు యూజ్ చేయొచ్చు అనేసి. ఇలా బౌల్లో తీసుకున్నట్లయితే నాకు 3/4 కప్పు వరకు ఈ రస్క్ పౌడర్ అయితే వచ్చింది. తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఒక 2 టీ స్పూన్ల నెయ్యి అయితే వేసుకుంటున్నాను. ఈ నెయ్యి అయితే మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. ఇది ఎలా చేయాలో వీడియో ఉంది, ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. అస్సలు చేత్తో పట్టుకోకుండా, మీగడ మిక్సీకి వేయకుండా, తోడు వేయకుండా చేశానమాట. మరి ఎలా చేయాలో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. ఇప్పుడైతే ఈ స్వీట్ రెసిపీని చూసేయండి. ఇప్పుడైతే కడాయిలో 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకొని ఫస్ట్ అయితే జీడిపప్పుల్ని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకున్న జీడిపప్పుల్ని ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అదే నెయ్యిలో కొన్ని కిస్మిస్లు కూడా వేసుకొని కాస్త ఈ పొంగే వరకు ఫ్రై చేసుకుని అవి కూడా పక్కన పెట్టేసుకోవాలన్నమాట. మరీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఈ కిస్మిస్లు జస్ట్ పొంగితే సరిపోతుంది. తర్వాత అదే నెయ్యిలో మనం పౌడర్ చేసి పక్కన పెట్టుకున్న ఈ రస్కుల పౌడర్ని అయితే వేసేసుకోవాలి. స్టవ్ని సిమ్లో పెట్టేసుకోవాలండి, లేదంటే మాడిపోతుంది. ఇది డ్రైగా ఉంది కదా, పౌడర్ లాగా ఈజీగా మాడిపోతుంది. అందువల్ల సిమ్లో పెట్టుకొని మంచి అరోమా వచ్చే వరకు ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేస్తే సరిపోతుంది అనమాట. ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకొని దీన్ని కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. అడుగంటుకోకుండా ఫ్రై చేసుకోండి, కలుపుతూనే ఉండాలన్నమాట, లేదంటే మాడిపోతుంది. ఇలా ఒక మంచి స్మెల్ వస్తుందన్నమాట, అప్పుడైతే దీన్ని తీసేసుకోవాలి. ఇప్పుడైతే అదే కడాయిలో మనం తీసుకున్న 3/4 కప్పు రస్క్ పౌడర్కి 3/4 కప్పు నీళ్ళు అన్నమాట. ఎంతైతే రస్క్ పౌడర్ తీసుకున్నామో అన్ని నీళ్లు వేసుకోవాలి. ఇప్పుడు ఈ నెలల్లో ఒక 1/2 కప్పు వరకు పంచదార వేసుకోవాలి. ఆల్రెడీ రస్కులలో మనకు ఇలాచీ పౌడర్ ఉంటుంది, ఇంకా ఆ షుగర్ కూడా ఉంటుంది కాబట్టి ఎక్కువ చక్కెర అయితే పట్టదండి. అదే బ్రెడ్ హల్వా అయితే మీరు పంచదార కరెక్ట్గా వేసుకోవాల్సి వస్తుంది. రస్కులలో ఆల్రెడీ స్వీట్గా ఉంటాయి కాబట్టి మనం ఇలాచీ కూడా వేయాల్సిన అవసరం లేదు. ఇది ఎటువంటి పాకం రావాల్సిన అవసరం లేదు, కానీ కాసేపు మరిగి జిడ్డుగా అనిపించాలన్నమాట. ఇలా చేత్తో పట్టుకున్నప్పుడు జిడ్డుగా స్టిక్కీగా అంటుకోవాలి. అలా ఉన్నప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఈ రస్కుల పౌడర్ని అయితే ఈ వాటర్లో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఉడికించుకున్నట్లయితే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ బ్రెడ్ అంటే ఈ రస్కులు మనకు ఈ వాటర్ని అంతా అబ్జర్వ్ చేసేస్తాయి, ఇంకా సాఫ్ట్గా అయిపోతుంది అనమాట. ఒక 5 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని మంచి కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉడికించుకోవాలి. అదే బ్రెడ్ హల్వా అయితే మనకు చాలా నెయ్యి అవసరం అవుతుందండి. బ్రెడ్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని నెయ్యిలో వేయించి తర్వాత ఈ ప్రాసెస్ అంతా చేయాల్సి వస్తుంది. చాలా నెయ్యి అయితే పడుతుంది. దీనికైతే మనకు ఒక 2 టీ స్పూన్ల నెయ్యి అయితే సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఇది దగ్గర పడిన తర్వాత మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న జీడిపప్పు పలుకులు ఇంకా కిస్మిస్లు కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవడమే. ఎప్పుడైనా చిన్న చిన్న ఫంక్షన్స్, అకేషన్స్ ఏదైనా ఉన్నప్పుడు ఇంట్లో ఇలా రస్క్ హల్వా చేసి పెట్టండి, సూపర్గా ఉంటుందన్నమాట.
ఎవరైనా రిలేటివ్స్ అలా వచ్చినప్పుడు ఇలా చేశారంటే మీరు బ్రెడ్తో చేసినట్టే ఉంటుంది, ఏమాత్రం తేడా ఉండదన్నమాట. చూసారా, చాలా సింపుల్ కదా. ఒక 2 టీ స్పూన్ల నెయ్యితోనే మనకు మంచి రస్క్ హల్వా అయితే రెడీ అయిపోయింది. దీన్ని వేడిగా తిన్నా లేదంటే కూల్గా తిన్నా కూడా చాలా బాగుంటుందన్నమాట. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. కొత్తగా చూసారు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.